ఆ ఫీలింగ్ ఏంటన్నా డైరెక్టర్ అవుదామని వస్తే అది అంటే అప్పటికి నాగార్జున గారితో సినిమా చేస్తున్నారు అవుదామని వచ్చాను నేను. ఓకే ఓకే ఎక్కడ టోటల్ రిజెక్టెడ్ కొడతాం చూడు సినిమాలు కొడితే అలా అనమాట. తర్వాత ఏంటంటే నాతో పాటు స్ట్రగుల్ అయ్యే వాళ్ళు చాలామంది, మేము ఒక 60 to 70 పీపుల్ ఉండేవాళ్ళం చెన్నైలో. సో అర్హత ఉన్నవాడికి వెళ్తుంటే ఐ ఫీల్ గుడ్, ఐ యూస్ టు ఫీల్ లైక్ నాకు ఫైన్. అర్హత లేని వాళ్ళకి ఎక్కువ వెళ్ళాయి మంచి మంచి క్యారెక్టర్స్, ఇంటర్ రికమెండేషన్ క్యాండిడేట్లు మొత్తం. అప్పుడు అనిపించింది ఓకే ఇది కాదు మనకి వేరే అది అసలు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది అసలు సమస్య లేదు. 100 కాదు అసలు 200% ఉండేది. దిస్ ఈజ్ నాట్, నేను ఎందుకు రాలా ఈ రికమెండేషన్ వల్ల కాదు. బట్ ఏంటంటే 1-2 సార్లు ఏంటంటే అవతల వాళ్ళ రియాక్షన్స్ నా ఎంటర్ అవ్వగానే నేను అనేవాడిని కదా సార్ యాక్టర్ అండి, నేను ఆర్టిస్ట్గా ట్రై చేస్తాను, నేను అనలేదు, నా నోటితో ఎప్పుడు అనలా. అది దాన్ని ఇప్పుడు అనుకుంటే అది బలుపు అంటారు. నో, అది నా కాన్ఫిడెన్స్. అది అంతే కదా. ఒకసారి ఒక పర్టికులర్ ప్రొడ్యూసరు ఐ డోంట్ నో నేమ్, నేను ఎంటర్ అవ్వగానే లేచి నిలబడ్డాడు ఆయన. అరే చా అంటే డెఫినెట్గా ప్రెజెన్స్ అది ఉంది, అది ఉంది అని ఉంది అని మెషిన్. సో అలాంటి 1-2 జరిగినాయి. సో అక్కడే కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంకా పెరుగుతుంది మనకి డెఫినెట్గా. అలా జరిగింది. ఆ తర్వాత ఇది జరగడం. అప్పటికి చాలా మంది అవసరం నీకు అసిస్టెంట్ చేస్తున్నాడు కదా, నీ యాక్టర్ ఏంటి నిలబడుతుంది పెద్ద హిట్, రకరకాలు ఉంటారుగా, అది నేను చెప్పట్లేదు, వాళ్ళే ఎక్కువ ఉంటారు. మిత్స్, చాలా మిత్స్ చెప్పేవాళ్ళు. ఒక ఫోటోషూట్ జరిగింది, ఫోటోలు చూసి నాకే ఇది నేనా అని నాకే నమ్మకూడదు కదా. దాంతో ఫిక్స్ అయిపోయారు. అంటే యాక్టింగ్ చేద్దాం అని ఫిక్స్ అయ్యారా, హీరో అవుదాం అని ఫిక్స్ అయ్యారా? నేను యాక్టింగ్ హీరో అవుదాం ఎప్పుడు అనుకున్నాను నేను. అంత తర్వాత నేను అనుకుంది ఒకటి, ఆ తర్వాత వచ్చింది అంతా బోనస్. అంతేనా? సూపర్ బోనస్ అంతా. నాకు డాన్ సీను సినిమా షూట్ చేసినప్పుడు ఒక చిన్న మెమరీ ఉంది నాకు. ఏంటిది? నేను అప్పుడే అంటే నేను చిన్న 2 minute రోల్ చేయడానికి వచ్చాను కదా, సో అలా పక్కన నుంచి చూస్తున్నాను అనమాట షూటింగ్ అంతా ఏం జరుగుతుంది అవి అని చెప్పి చూస్తుంటే మీరు వచ్చి కూర్చున్నారు, డైరెక్టర్ మీకు ఏదో షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు అప్పటికి ఇప్పటికీ చాలా సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే మీరు స్క్రీన్ మీద ఆ లెవెల్లో ఉంటుంది కదా మీ టోన్ కానీ మీరు మాట్లాడే పద్ధతి కానీ, రియల్ లైఫ్లో మీరు చాలా సాఫ్ట్ స్పోకెన్. నేను మిమ్మల్ని రానా వాళ్ళ ఇంట్లో కలిసినప్పుడు కూడా అదే అనుకున్నాను, ఇంత సాఫ్ట్గా మాట్లాడుతున్నారు ఏంటంటే. నాకు స్క్రీన్ మీద ఓయ్ అది అలవాటు, మీరంటేనే అది గుర్తొస్తుంది ఫస్ట్. అది బయట ఓ అంటే బాగోదు, ఇంత కూడా ఇంతకంటే సాఫ్ట్ స్పోకెన్. అదే అంటున్నాను కదా. సో అదే ఫస్ట్ నాకు రాజమౌళి గారు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అదే. నేను చూసి డే 1 చూసి మీకు బయటికి సీన్ తేడా లేదన్నాడు, గ్రేట్ కాంప్లిమెంట్ అది నాకు. ఫస్ట్ ఆయన ఇచ్చాడు నాకు ఈ కాంప్లిమెంట్. వెరీ గుడ్. చాలా మెమరీ వినండి డాన్ సీన్ అప్పుడు. సో నేను ఉంటే మీరు వచ్చి కూర్చుంటే ఎవరో ఒక అతను వాళ్ళ వెళ్తూ గుడ్ మార్నింగ్ సార్ అన్నారు మిమ్మల్ని. గుడ్ మార్నింగ్ అండి అన్నారు. అతనే మళ్ళీ తిరిగి వస్తూ గుడ్ మార్నింగ్ సార్ అన్నారు. అంటే ఇందాక ఆల్రెడీ చెప్పావు ఏమైనా పని ఉందని. ఇప్పుడు ఇంకోటి వస్తాడు, నాకు అప్పుడు అర్థమైంది ల్యాండ్ మైన్ అటు ఉంది, ఇటు నుంచి కొంతమంది ఇలా మనకి ఇలా చూస్తుంటారు, అనుకుంటాం కలవడానికి వచ్చాడు. ఏంటి అంట, ఏంటంటే ఏంటి చెప్పంటే లే ఊరికేనండి, ఊరికే ఎవరిని కలవటం రారో చెప్పిస్తావు అంట.